అన్నగారు అంటే తెలియని వారు ఎవరుంటారు? అందరికీ ఆయన అన్నగారే. నందమూరి తారక రామారావు మే 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. మొదట ఆమె తల్లి అతనికి కృష్ణ అని పేరు పెట్టాలని అనుకున్నారు. మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత విజయవాడ SRR కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ససేమిరా అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అనే పేరు తగిలిచ్చారు. 20 ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. వివాహం విద్యనాశాయ అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పారు. బసవతారకం రామారావు దంపతులకు 11 మంది సంతానం. 7 కుమారులు 4 కుమార్తెలు ఉన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన రామారావు తన 44 ఏళ్ల సినిమా జీవితంలో 13 చారిత్రాత్మక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ బిరుదు స్వీకరించారు. బసవతారకం 1985లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం ఎన్టీ రామారావు 1986 హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారు. 1993లో తెలుగు రచయిత్రి లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. చలనచిత్ర రంగానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. తెలుగు చిత్రాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా చేశారు. ఆయన ఒక మహానటుడు. అటువంటి మహానటుడిని స్మరించుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తూ పాలపర్తి సంధ్యారాణి.